హాయ్ ఫ్రెండ్స్, వీటిని బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతము. దసరా పండుగ సందర్భంగా విజయవాడలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు. వారి కోసమే అమ్మవారి విశిష్టత తెలియాలనే ఉద్దేశంతోనే లేజర్ లైట్ ద్వారా వివరంగా చూపించడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే నిదానంగా చూపించడం జరుగుతుంది. అందుకనే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జై దుర్గా భవానీ మాతాకి జై అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాము. అలా ఆ శక్తి స్వరూపిణి కీలాద్రికి విచ్చేసింది. కానీ అంతటితో ఆ తల్లి అనుకున్న కార్యం పూర్తి కాలేదు. రాక్షసరాజునైన నన్ను ఈ మహిషి అందం పరవశింపజేస్తుంది. అది లేకుండా నేను జీవించలేను. ఈ మహిషిని ఎలాగైనా పొంది తీరాలి. ज्ञानं प्रथमं पुरस्तात् श्रीमाता सुरुचो वेनावः రంభుని కుమార మహిషాసుర, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసరా, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరు. అటులైన ఈ విశ్వంలో నన్ను ఏ మానవుడు సంహరింపలేని వరాన్ని నాకు ప్రసాదించు. తథాస్తు. దేవతలంతా ఎంతో కాలంగా స్వర్గలోకంలో సకల సుఖాలను అనుభవిస్తున్నారు. వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళను సర్వనాశనం చేస్తాను. श्री महारानी कुंड संभूत దుర్గా, దేవతల పక్షం వహించిన వారు ఎంతటి వారైనా వారికి మరణం తథ్యం. అది నీకు